ఈ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం యావత్తు ప్రజలకు అనేక హామీలు ఇచ్చున్నారు. ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పి మీకు కోరుతున్నాం. హామీలను వ్యతిరేకించట్లా. మహిళలకి ఫ్రీ బస్సు వద్దని చెప్పి మేము చెప్పట్లా. మా మహిళలు కూడా వాడుకుంటారు, ఇబ్బంది లేదు. అదే క్రమంలో ఆ ఫ్రీ బస్సు పెట్టడం ద్వారా నష్టపోతున్నటువంటి రవాణా రంగంలో కీలకమైనది ఆటో అండ్ ట్యాక్సీ. ఈ రంగాల్లో ఏం చేయదలుచుకున్నారు? ఈ రంగాలు కూడా ఆర్థికంగా ఆదుకోమని చెప్పేసి మేము అనేక రిప్రజెంట్లు ఇచ్చున్నాం. మేము చెప్పేది కూడా అదే. ఆదుకోకుండా మీరు మహిళలకి ఫ్రీ బస్సు కేవలం మహిళల ఓటు బ్యాంక్ అంటే సరైనది కాదు. లక్షలాది కార్మికులు 100,000 కాదు, లక్షలాది మంది ఆటో రంగం మీద ట్యాక్సీ నడుపుకొని జీవనోపాధి సాగిస్తున్నటువంటి ఉన్నారు. ఉన్నత చదువుకున్నారు, ఇంజనీర్ చదువుకున్నారు, లా చదువుకున్నారు, రకరకాల చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించలేనప్పుడు ఈ రంగాన్ని వాళ్ళు స్వయం ఉపాధి ఎన్నుకున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఫైనాన్సులు కట్టుకొని వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్న క్రమంలో ఈ రంగాన్ని ఏం చేయదలుచుకున్నారు? 3 రాష్ట్రాల్లో ఏమైపోయారు? తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో ఏ విధంగా అయితే ఆటో మోటార్ కార్మికులు నష్టపోయారో మీరు పరిశీలన చేశారు. సంవత్సర కాలం పాటు మేము అధ్యయనం చేస్తారన్నారు. ఏమి అధ్యయనం చేశారో మాకు తెలియదు. ఇప్పటికైనా కానీ ఆటో మోటార్ కార్మికుల్ని ప్రభుత్వం ఆదుకోకపోతే నష్టం కాదు, ఆత్మహత్యలు తప్ప వేరే శరణం లేదు. లక్షలాది మంది కార్మికులు ఉపాధికి లేక వాళ్ళ జీవనోపాధి కుటుంబాన్ని పోషించుకోలేక సావే తేలిక మార్గంగా ఎన్నుకునే పరిస్థితి ఉంది. ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి మాకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మేమేమీ కొత్తగా కోరట్లా. మీరు ఇచ్చినయే ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు మీరు అధికారులకు వచ్చారు, సంవత్సర కాలం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. అదే సంక్షేమ బోర్డు అన్నారు, రుణాలు అన్నారు, వడ్డీ లేకుండా సబ్సిడీతో కూడుకున్నటువంటి ఇస్తారన్నారు. 21-31 జీవో ఏదైతే ఉందో భారీ ఫీజులు పెనాల్టీ కూడుకుంది. మీ నోటితో మీరు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మీరు పెట్టారు, కూడా మా దగ్గర కూడా ఉన్నాయి. అవి ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో కేవలం సూపర్ 6 కాదు, ఇవన్నీ కూడా దాదాపు 145 హామీలు మీరు ఇచ్చారు ఎన్నికల ముందు. అవన్నీ అమలు చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా.